హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నవీన్ పోలిశెట్టి నటించిన అనగన ఒక రాజు మూవీ ఎలా ఉందో నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా యొక్క రివ్యూస్గా నచ్చినట్లయితే ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా అనగన ఒక రాజు మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిన మూవీ. నేను ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ అవుతుందని అన్ని సినిమాల కన్నా ఈ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవడం వెళ్ళడం అయితే జరిగింది. ఆ విధంగా నేను వెళ్ళినందుకైతే సాటిస్ఫై అవడం అయితే జరిగింది. రాజు గారి మూవీ ఎలాగుందంటే అనదర్ పొంగల్ కామెడీ ఎంటర్టైనర్ హిట్ మూవీ అనమాట. బ్యాక్ టు బ్యాక్ థర్డ్ హిట్ ఈ యొక్క సంక్రాంతికి అయితే వచ్చిందని నా అభిప్రాయం. నాకైతే బాగా నచ్చింది అనమాట సినిమా. మెయిన్గా నవీన్ పోలిశెట్టి మార్క్ సినిమా అనమాట. ఆయనే ముందుండి వన్ మ్యాన్ ఆర్మీ కింద నటించాడు అనమాట. నవీన్ పోలిశెట్టి మార్క్ డైలాగ్స్, డెలివరీ, కామెడీ టైమింగ్, ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ, యాక్టింగ్, అలాగే 2 సాంగ్స్, అలాగే హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ అంతా ఫస్ట్ హాఫ్లో అయితే చాలా బాగా ఉండడం జరిగింది. ఫస్ట్ ఒక గంట కొద్దిగా ల్యాగ్ ఉంటుంది, కానీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మళ్ళీ కొద్దిగా డీవియేట్ అవుతూ ఉంటుంది అనమాట స్టోరీ కొద్దిగా. కానీ మార్క్ డైలాగ్కి సంబంధించి మంచి డైలాగులు, అలాగే నవీన్ పోలిశెట్టి యాక్టింగ్, అలాగే క్లైమాక్స్ వచ్చేటప్పుడు కొద్దిగా సెంటిమెంట్ అన్నీ కూడా బాగా యాక్టింగ్లో పండించడం అయితే జరిగిందనమాట. పొంగల్కి ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన సినిమా అనమాట. అది చూస్తే ఫ్లోగా వెళ్ళిపోతుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సినిమా కింద చూస్తే అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అయిపోతే. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ హ్యాపీ, సెకండ్ హాఫ్ కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా ఎంగేజింగ్గా, కొద్దిగా డిఫరెంట్గా నెరేటివ్ ఉంటే సినిమా అయితే ఎక్కడ ఆకుండా బ్లాక్ బస్టర్ అయితే అయిపోను. నాకైతే ఈ విధంగా అనిపించింది అనమాట. చూసిన వాళ్ళు కూడా చాలా బాగా అయితే నచ్చడం అయితే జరుగుతుంది. నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ తర్వాత ఆడి పక్కన ఉన్న కమెడియన్స్ని కూడా చాలా బాగా వాడుకోవడం అయితే జరిగిందనమాట. ప్రాపర్గా ప్రతి సీన్ని డిజైన్ చేసుకుని అయితే సినిమా అయినా తీయడం అయితే జరిగింది. నాకైతే బాగా నచ్చింది. టికెట్ వర్త్ మూవీ, ఫ్యామిలీతో అందరూ కలిపి చూడాల్సిన సినిమా అనమాట. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కొద్దిగా కిందకైతే పడతారు. నాకు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ కొన్ని చోట్ల అయ్యాను, కానీ నాకైతే జాతిరత్నాలు ఆ సినిమాలు చూసి చాలా నవీన్ పోలిశెట్టి అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి నాకు. దానికి కొద్దిగా టచ్ అవ్వలేదు, కానీ సంక్రాంతికి పొంగల్లో వచ్చింది కాబట్టి సినిమా హిట్ అంతే. ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. తొందరగా టికెట్లు అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా నాకైతే అనిపించింది. మీకు ఎలాగ అనిపించిందో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా యొక్క రివ్యూస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్.